వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. అఘోరి టాపిక్ అనేది ఒక పక్కంగా అటు జవాన్లు మృతి చెందుతున్నారు, ఒక పక్కంగా టూరిస్టుకు వెళ్ళిన వాళ్ళు కూడా మరి ఫల్గామాలు మృతి చెందుతున్న అంశం కూడా బయటికి రాకుండా అఘోరి అంశం అనేది ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా కానీ ఈ అంశం అనేది నడుస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే ఏంటంటే ముఖ్యంగా అఘోరిని అరెస్ట్ చేసి తెలంగాణ రాష్ట్రానికి అయితే తీసుకురావడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే వాళ్ళు నార్సింగ్ పిఎస్ లో ఉన్నారంట. అయితే ఇదే నేపథ్యంలో కూడా ఇటు శివరుద్ర స్వామి అలాగే వర్షిణి వాళ్ళ అమ్మ నాన్న మరి కొంతమంది జోగినీలు అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. మరి అఘోరి అరెస్టుకు సంబంధించి వాళ్ళకు ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. మరి ఆ ప్రెస్ మీట్ లో వాళ్ళు ఎలాంటి విషయాలు అనేది మనతో మాట్లాడతారనేది కూడా ఒకసారి చూద్దాం. ఇది అఘోరి మొదటి భార్య అని చెప్పుకునే మరి రాధిక గారు కూడా ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి. అంటే ఏంటి మీ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ నుంచి అయినా కానీ ఎట్లా? ఫస్ట్ నుంచి అంతా అయిపోయింది, ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. మీరు అసలు అఘోరిని ఆడ అనుకుంటారా మొగ అనుకుంటారా? అంటే ఒక క్వశ్చన్ అంటే ఆల్రెడీ బయటకు వచ్చింది, మొత్తం నడుస్తుంది టాపిక్, అయినా కానీ కొంతమందిలో ఒక క్వశ్చన్ అనేది అయితే ఉంది. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, తను ఆడానా మగానా అటు ఇటు కానీ ఒక పర్సన్. అటుగానే ఒక పర్సన్ అని చెప్పేసి అంటున్నారు. అవును. అంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళని తెలంగాణ కూడా తీసుకొచ్చారు. సో మీరు ఏం ప్రొసీజర్ చేయబోతున్నారు దీని మీద? అర్థం కాదు, మళ్ళీ అడగండి. ఏం ప్రొసీజర్ ఉంటుంది మీది నెక్స్ట్? నేనైతే త్రూ కోర్టు రూపంలో వెళ్ళిపోతాను, లీగల్గానే వెళ్తాను నేను, అంతే. వాళ్ళ బాధ చెప్తున్నారు, సేమ్ ఇలాగే రకరకాలుగా మోసపోయారు. అందులో అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా మనీ ఇచ్చి ఇక ఆయనకు రకరకాలుగా. పైసలు అంటే ఇప్పుడు ఎంత వరకు, ఎంత పెద్ద మొత్తంలో పైసలు తీసుకున్నారు అనుకోవచ్చు అఘోరి? ఒక్కొక్కరి దగ్గర లాక్స్ రూపంలోనే తీసుకున్నాడు, వేలల్లో కూడా కాదు, లాక్స్ రూపంలో తన దగ్గర ఉన్నాయి కానీ అవి లేవని చెప్తున్నాడు నేను అడిగితే. మీ దగ్గర ఏం పెట్టుకోలేదా ప్రూఫ్స్? నా దగ్గర లేవు ప్రూఫ్స్. పంపిస్తా అని తను ఏంటంటే ఒక మభ్య, నేను చెప్పాను కదా తన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా తను ఎలా చెప్తే అలా, అంతే. మీరు ఇట్లా బయటకు వస్తున్నారు, అందరి గురించి మీరు పోరాడుతున్నారు కదా, సో ఆయనకి ఎలాంటి కాల్స్ వస్తున్నాయి? మాకు చాలా మంది బాధితులం ఉన్నాం, ఒకరి నుంచి ఒకరు చాలా మంది వస్తున్నారు, రెస్పాన్స్ అవుతున్నారు మాకు. మేము డబ్బుల రూపకంగా కానీ మేము చాలా చేసినాం, ట్రాన్సాక్షన్లు చేసినాం. ఆఖరికి తాలి బొట్టు సుతం అన్నయ్య నేనే తీసుకొచ్చిన, రాత్రి పోయి నేనే పసుపు కొమ్ములు తాడు తీసుకొచ్చిన, ఆ షాపుతో సహా మీకు ఎలాంటి ఎవిడెన్స్ కావాలన్నా కానీ మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మేము మీడియా రూపకంగా మేము ముందుకు రాలేకపోతున్నాం, మాకు కొంచెం జర ప్రైవసీ ఉంది అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు పెళ్లి అనేది ఒక రాధిక గారిని ప్లస్ వర్షిణిని చేసుకున్నారు, ఇంకెవరైనా చేసుకున్నారు? 5గురిని చేసుకుంటా అని చెప్పి 5 పసుపు కొమ్ములు తీసుకొని వచ్చిండట, అది సుతం చెప్పారు మాకు. వాళ్ళు 5 అమ్మాయిలు అంటే 5గురికి కట్టిండా కట్టలేదా అనేది మాత్రం మాకు తెలియదు. తీసుకొని రమ్మని చెప్పిన ఒక వ్యక్తికి ఆ వ్యక్తే మాకు ఫోన్ చేసి అన్న నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నేను కాకపోతే ఎందుకంటే నేను కొంచెం మీడియా ముందు కానీ 1000-2000 నుంచి లక్షల వరకు తీసుకున్నాడు. ఆఖరికి 1000 రూపాయలు పెట్రోల్కి లేవు, నాకు డీజిల్కి లేవు, టోల్ గేట్ల కాడ నాకు డబ్బులు లేవు అని చెప్పి సుతం డబ్బులు తీసుకున్నాడట. బ్యాంక్ ట్రాన్స్ఫర్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదే చెప్తున్నాను కదా, 1000 రూపాయల నుంచి పడితే 1000 రూపాయల నుంచి పడితే లక్షల వరకు తీసుకున్నాడు. మంత్రుల దగ్గర నుంచి పైసలు తీసుకొని ఆయన మొత్తం ఈ ఏమంటారు 12 జ్యోతిర్లింగాలు తిరుగుతున్నారంట. అచ్చం అదే జరిగింది, అలాగే తిరుగుతుండు, వీళ్ళ దగ్గర అడుక్కుంటూ తిరుగుతుండు. అసలు ఎంతగానో అమ్మాయిలు ఎట్లా ఆయన దగ్గరికి వెళ్తున్నారు? ఇక భక్తిపరంగా దాదాపుగా లేడీస్ అంటే భక్తిపరంగా చాలా ఉంటారు కాబట్టి భక్తిపరంగానే ఆయనకు అట్రాక్ట్ అయ్యి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే సనాతన ధర్మం, హిందూ ధర్మం, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పడంతోనే అందరూ అప్రోచ్ అవుతారు ఆయనకు. అంతకు మించి వేరే ఏం లేదు, మంత్రాలు అవి ఇవి అనేది ఏమి లేదు అతని దగ్గర. మంత్రం చేసి తనను లోపరుచుకున్నాడు తన గురించి అంటే మనకు తెలియదు. శిక్ష అనేది నా చేతిలో లేదు. ఆయనకి ఇచ్చిన మాట ఒకటే, నేను రుద్రాక్షలు చితాభస్మము ఆ కేశఖండన తీసేసి అఘోర అన్న పేరు తీసేయడమే నా వంతు, మిగతాదంతా చట్టపరంగా చేయాలి. ఆయన మీద ఉన్న కేసులంతా డబ్బుల గురించి అమ్మాయిల్ని మోసం చేశాడనేది కాబట్టి చట్టం నిర్ణయం తీసుకుంటుంది. సాధు సత్పురుషులమంతా మేము నిర్ణయం తీసుకోవడానికి ఏంటంటే సనాతన ధర్మాన్ని ఈ విధంగా అపవాద పట్టించకూడదని చెప్పేసి నా ప్రయత్నం. కాబట్టి ఈ ప్రయత్నంలో యావత్ తెలంగాణ ప్రజలందరూ ముందుకు రావడం ఒక గౌరవం. యావత్ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ, ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. ఆజాద్ గారికి ప్రత్యేకంగా, రాజేష్నాథ్ గారికి, కాశీలో ఉన్న బాలకృష్ణ గారికి, మాధురి గారికి, వారి యొక్క మిత్ర బృందానికి అందరికీ కృతజ్ఞతలు చెప్పాల్సిన సమయం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఈరోజు సంవత్సరం తర్వాత ఎందరో బయటికి రావడం అనేది, ఎంత ప్రయత్నం చేస్తే ఎన్ని అవమానాలు ఎదుర్కొంటే ఈరోజు వచ్చాము. మాధురి గారు ఏడుస్తున్నారు, మొన్న మమ్మల్ని ఎంతో అవమానపరిచారని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే ఈరోజు అందరం వచ్చి ముందుకు వచ్చామని అంటే, అమ్మ అది గెలవడానికే వచ్చాము, మీరు అందరు ఒప్పుకుంటా అంటే కుదరదు. ఇప్పుడు అందరు కలిసి ఆయన న్యాయ పోరాటం కోసం అని చెప్పి ముందుకు రావాలా. సనాతన ధర్మం పేరిట క్షమాభిక్ష ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సాధు సత్పురుషులను చెప్పుకోకుండా ఇప్పుడు ఒక పురోహితుల దగ్గరికి వెళ్ళాం మనం, ఒక సాధు సత్పురుషుల దగ్గరికి వెళ్ళాం మనం.
ఎవడో ఒకడు అక్కడ నుంచి బట్టలన్నీ లేకుండా ఇలా తుషులం పట్టుకుని రాగానే 15 లక్షలు ఇస్తామమ్మా. 15 లక్షలు మీరు చూసారా ఎప్పుడన్నా మీ జీవితంలో? అలా అసలు ఊహ కూడా ఉందని అమౌంట్లు ఇస్తున్నారని అంటే ఇక్కడ విలువ దేనికి ఉంది చూసారా? పరమాత్ముడు ఇచ్చిన దయకి లేదు ఇక్కడ. అవతల వ్యక్తి ఒక దిగంబరంగా రాగానే ఉన్నది, ఆయన దగ్గర పూజలు ఉన్నాయా, మంత్రాలు ఉన్నాయా, ఇవి ఉన్నాయా, ఇవేం కనుక్కునేది లేదు. కాబట్టి సనాతన ధర్మం అనేది అందరం నేర్చుకోవాలమ్మా. అందుకని గుడులకి, గోపురాలకి, మన యొక్క పుణ్య తీర్థయాత్రలకు వెళ్ళాల్సింది గందుకని. అలా వెళ్ళకపోతే ఏమవుతుంది, నీకు ఒక అవగాహన ఉండదు కదమ్మా. సినిమాలకు వెళ్ళినంతగా గుడిలోకి వెళ్ళాం మనం. అలా వెళ్ళకపోతే మరి ఎవడొస్తే వాడిని మరి చూసి నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. కాబట్టి మీరు న్యాయపరంగా ముందుకెళ్ళండి, ధర్మాన్ని గెలిపించాలని చెప్పి మేము కూడా చెప్తున్నామమ్మా. జై శ్రీరామ్. ఇప్పుడు మీ అమ్మాయి మీ దగ్గరికి ఒకసారి వచ్చింది, మళ్ళీ వెళ్ళింది, ఇప్పుడు మరి అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నారు, ఏం చెప్తారు మీరు? అమ్మాయి వచ్చి వెళ్తాం కూడా అగోరు శ్రీనివాసు మధురనగర్ బిట్టి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ క్యాబ్ వేసుకెళ్ళి విజయవాడలో ఉన్న పిల్లని ఎక్కించాలని పంపించేవి. ఆ పిల్ల అట్లా వచ్చిందంట. వాళ్ళ బిగ్ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తుంటే మేము అప్పుడు హైదరాబాద్ వచ్చాము. పోలీసులు మేము వెళ్తే మమ్మల్ని రాని లోపల కాళ్ళు పిల్లల్ని తీసుకెళ్తాం వెళ్తే బిగ్ టీవీ వాళ్ళు యాజమాన్యం మమ్మల్ని రానిలా. కానీ మీ మీడియా యాజమాన్యం అందరికీ ధన్యవాదాలు. కాదు, ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అబ్బాయితో కూడా ఇలాంటివి చేశాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. మా పెద్దబాబు కూడా తాళి కట్టాడమ్మా. మా పెద్దబాబు చెయ్య మీరు ఆయన చేతి ఇక్కడ దెబ్బ ఉండిద్ది, నల్లగా కమిలిపోయి మొత్తం. అది నేను కొట్టిన దెబ్బే. ఎట్లా మీ అమ్మాయిని ఎట్లా మంత్రాలు చదివేసి కూడా మీ అమ్మాయిని వశపరచుకోవడం అంటున్నారు? వశీకరణ అంటే ఆ వృత్తిలో ఉన్నాడు కమ్మా. చెట్లు పుట్లని తిరుగుతా ఆ వృత్తిలో ఉన్నాడుగా. మనం అంటే మనకేం తెలియదు, మనం నార్మల్ మనుషులు కాబట్టి. ఏ ఆకుబాసరలో మందులు మార్పులు వశీకరణలు చేసే అది తప్పితే ఆడికేమి రావు మంత్రాలు. చూసారుగా మీరు మామూలుగా మీడియాలో ఒక మంత్రం చెప్పమంటే ఓం భీం శ్రీం హీం అని అంటున్నాడు, కానీ ఆడికేమి రావు మంత్రాలు. అసలు నిజమైన అఘోరే కాదు. మీ అమ్మాయి అసలు ఇష్టంతో అఘోర అంటే ఫోన్ చేస్తే ఆ ఫోన్లో ఏంటమ్మా ఈ పని చేసావు, నాకు బాగాదు అమ్మకు బాగాదు, మేమేమైపోవాలి ఈ వయసులో అంటే, పాప మేము వస్తే మంచిదైంది, మీరు ఉన్నారట్టకు, లేకపోతే అమ్మ మీద మీ మీద మన కుటుంబం మీద చేతబడి చేస్తానని బెదిరించాడు నన్ను. అందుకు వచ్చే కానీ లేకపోతే నాకు మిమ్మల్ని వదిలిపెట్టి ఇందుకోసం పప్ప అని చెప్పి చెప్పింది ఆ పిల్ల. భయంతోనే ఉంది, భయపెట్టాడు. అవసరమైతే వాడు దేవుని దేవాల వెళ్తాం వెళ్ళలేదు పోలీస్ స్టేషన్, పిల్లల్ని చూడలేదు. కాకపోతే నేను ఏంటంటే ఒక సమాజానికి సందేశం ఏంటంటే ప్రతి ఒక్క నల్లబాట్లు వేసుకున్న వాళ్ళందరూ అఘోరులు కాదు, మామూలుగా దైవజ్ఞులు కాదు. ప్రతి ఒక్కరు నమ్మొద్దు. మేము ఇచ్చాక నమ్మి కాలు కడిగి అల్లు శ్రీనివాస్ కాలు కడిగి మా ఆవిడ ఆ నీళ్ళు నిత్యం చదువుకుంది. అట్లా ఎవరు ప్రతి ఒక్కరు గుడ్డిగా నమ్మొద్దు. నా ఆడబిడ్డలాగా ఏరే ఆడబిడ్డలో మా ఏరే ట్రావెల్ పడదు, ఆ ట్రావెల్ పడద్దు. మేము తల్లిదండ్రులుగా మేము అనుభవించిన శోభ ఏరే తల్లిదండ్రులు ఎవరికి అనుభవించొద్దని చెప్పి కోరుకుంటున్నాను. ఆడపిల్లల్ని ఎప్పుడు కూడా కనిపెట్టుకున్నానండి. మేము చేసిన తప్పే అధికారమే ఈ రోజున మా కొమ్మ ముంచింది. అదే మా తల్లి. అరెస్ట్ అయిపోయిన న్యూస్ తెలిసి సంతోషంగా వచ్చానమ్మా. మీడియా మిత్రులకి, జోగినీలకి, శివరుద్ర స్వామి గారికి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పోలీసు డిపార్ట్మెంట్ వారికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. మా పాపని అట్లా తీసుకెళ్ళి మా కడుపు శోకం చూసి మాకు చేయలేదండి. మాకు CCTV బాగా తీసుకొచ్చారు. లేదండి. అర్థమయ్యి మేము కొట్టామండి. అర్థమయ్యి కొట్టి బ్యాగ్ గెరాడేసేస్తే వెళ్ళిపోయిందండి. వచ్చిందండి, నాకేం చేస్తుంది. రాను నేను అసలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండనని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది కదా మీ అమ్మాయి. అట్లా వెళ్ళిపోయిందంటే ఆయన చెప్పించాడండి. చెప్పించాడా? అంటే అంటున్నాడు కదా ఎప్పుడైనా నువ్వు వెళ్ళి మీ అమ్మ నాన్నని కలవచ్చు, చూడొచ్చు, నేనేం అడ్డుపడను అని కూడా అఘోరి లైవ్ లో చెప్పిన విషయం మనం చూసినాం కదా. మరి 20 రోజుల్లో మరి ఫోన్ కూడా మాట్లాడలేదు దేనికండి? మాకు తల్లిదండ్రులకి ఎంత ఉంటుందండి. బిడ్డ ఏమైపోయిద్దో ఏం చేస్తాడో ఆడు చూస్తే మంచోడు కాదు. ఓ పక్కన నేను పెళ్లి చేసుకున్నాను, ఓ పక్క నన్ను మోసం చేశారు. ఇవన్నీ వస్తుంటే తల్లిదండ్రులుగా మాకెంత కడుపు కాసి ఉంటుందండి. వాడు ఏం చేస్తాడండి? పంపించలేదు 20 రోజుల్లో. పెళ్ళిని మేము ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించము. అది పెళ్ళే కాదు మాకు, మేము ఎట్టి సమ్ముఖం లేదు మాకు. అది పెళ్ళే కాదు.
ప్రకారం కూడా కాదు కదమ్మా. అవన్నీ బావా బంగారం అని అవన్నీ ఆమె పొగుడు అని దగ్గరుండి బలవంతం చేసి చేపించుకున్నాయి. అవునండి, మందు పెట్టి వసీకరణ కడుపులో మందుల చేత అలా చేస్తుందని అనుకుంటున్నాను. అఘోరికి నా ఆడపిల్లలాగా రాధికలాగా ఇంకా ఆడపిల్ల వచ్చి ఇట్లా నేను మోసపోయాను అనుకోకుండా ఉరిశిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ చేయాలని నేను అనుకుంటున్నాను.